ఈ 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. దయచేసి వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని మాట మాట్లాడింది. చెప్తారా? ఎవరు మాట్లాడారు చెప్తారా? బోడిపాలెం వాళ్ళు చెప్తారా? ఎవరు మాట్లాడారు ఈ మాట? ఎవరు మాట్లాడారు? పౌలు మాట్లాడాడు. పౌలు అనే భక్తుడు మాట్లాడాడు. ఈ రోమా పత్రిక పౌలు రాశాడు. ఈ 12వ అధ్యాయం చూసినట్లయితే ప్రపంచాన్నే సన్మార్గంలో నడిపించేటటువంటి అధ్యాయం ఇది. ఏ మార్గంలో? ఈ 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు ప్రతి వచనం చూస్తూ ఉంటే చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ప్రపంచమంతటిని అంటే లోకమంతటిని సన్మార్గంలో నడిపించే అధ్యాయం ఇది. సన్మార్గం అంటే ఏంటి? మంచి మార్గం, గౌరవార్థమైన మార్గం. సన్మానం చేస్తున్నారంటారు చూసారా? సన్మానం అంటే గౌరవించటమే కదా. గౌరవార్థమైనటువంటి జీవితం ప్రతి మనిషి జీవించగలుగుతాడు. అంటే మంచి మార్గం సన్మార్గము. అంటే ప్రపంచాన్నే ఒక సన్మార్గంలో తీసుకెళ్ళటానికి బైబిల్ ఇప్పుడు దాకా చదివినా చదవకపోయినా ఈ అధ్యాయం గనుక గమనించినట్లయితే ప్రభువారి యొక్క తత్వము ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎలా ఉన్నాడనేది దేవుడు, అలా మనం కూడా ఉంటే ఆయన తత్వంతో మనం ఉన్నట్లే ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం. ఒకనాడు ఈ లోకం వదిలిపెడితే అలాంటి ఆయన తత్వంతో ఆయన ఉండే మోక్షము అంటే పరలోకం చేరుతాం. మానవుడు రెండు. ఇక్కడ ఆయన ఉన్నట్టుగా నడుచుకోవాలి. ఈ లోకం వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా. ప్రతి మనిషి ఆయా పనుల విధానాల కొరకు ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. పని చూసుకొని మళ్ళీ ఏం చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. బోడిపాలెం తండా మీ గ్రామం ఉంది. పని మీద నువ్వు రావులాపురం వెళ్ళావు, లేదా ఆ పని కోసం నువ్వు వినుకొండ వెళ్ళావు. వెళ్ళి మళ్ళీ ఏం చేస్తావు? మధ్యాహ్నమో సాయంకాలమో రాత్రికైనా ఏం చేస్తావు? నీ ఇంటి నుంచి వెళ్ళావు, నీ ఇంటికి వచ్చేస్తావు. అట్లా రెండు మానవుడికి ఉన్నటువంటి మంచి పనులు. ఈ భూలోకంలో ఆయన ప్రకారం జీవిస్తూ భూమి మీద సంచరిస్తూ మరి ఆయన దగ్గర నుంచి వచ్చిన మనం ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్తాం. కూర్చోండి. ఆయన దగ్గరికి వెళ్తాం. కూర్చో. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటానంటే కుదిరేది లేదు. ఎవరన్నా నా ఆస్తి నా వాటా పంచుకున్నాకే నేను చచ్చిపోతా అంటే నీ ఆస్తి అయినా పంచుకుందైనా నువ్వు ఉంటానంటే కుదరదు అంటాడు దేవుడు. లేదు, నేను చస్తా అంటే నువ్వు చావద్దు అని చెప్తాడు. దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ పరిమాణం పెట్టాడు కనుక ఆయన దగ్గర నుంచి వచ్చిన మనము అడ్రస్ తప్పిపోకుండా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే
ఈ భూలోకంలో యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటే యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చిన ఈ లోకానికి తల్లి గర్భంలో వేయబడి ఈ లోకంలో సంచరించే మనము మళ్ళీ నేరు అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆయన తగ్గట్టుగా మనం నడుచుకోపోతే అడ్రస్ మారిపోతాం. ఏడపోతాం అడ్రస్ మారటం అంటే? నరకానికి. ఎందుకు అడ్రస్ మారేది? ఎందుకు అడ్రస్ మారేదంటే ఆయన తగ్గట్టు జీవించలేదు కదా. కనుక ఆయన ఎలా జీవించాడు? ఈ రోమా 12వ అధ్యాయము నేను తలుసుకుంటా ఉంటుంటే గుర్తొచ్చింది. ప్రపంచానికే సన్మార్గం చూపి ఇది మంచి మార్గం. ఈ రోమా పత్రిక వస్తే ప్రతి ఒక్కరు కనుక ఈ పుస్తకంలో ఈ 12వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 21వ వచనం ఉన్నది చదివితే చాలా అసలు ఇక భూమి మీద అలా బ్రతకాలని కోరుకుంటే ప్రశాంతంగా ఉంటాడు మానవుడు. దీన్ని ఒక 5 భాగాలుగా ఈ అధ్యాయంలో చూద్దాం. ఈ 5 భాగాల్లో దేవుడు ఎలా ఉన్నాడు అది తెలుసుకుంటే చాలు మనందరం. నేను కూడా ఆ 5 భాగాల్లో ఉన్న 5 దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క అడుగుజాడలు ఆ 5 అనుభవాల్లో కనబడతాయి. నేను కూడా అలా ఉంటాను యేసు ప్రభు వలె అనుకుంటే తప్పకుండా దేవుడు వారికి ఆ తత్వాన్ని కోరుకున్నందుకు సంప్రాప్తం చేస్తాడు. అప్పుడు కష్టమైన సుఖమైన ఒక కొండ గనక ఎలా వర్షానికి చలికి ఆ మంచుకు ఎండకు ఎట్లా కదలకుండా ఉంటుందో అట్లా మనిషి ఏ పరిస్థితికైనా కానీ సుఖానికి కష్టానికి స్థిరంగా ఉండిపోతాడు, మంచి తృప్తి కలిగి ఉంటాడు. చూద్దాం ఈ రాత్రి వేళ రోమా పత్రికలో ఉన్నటువంటి ఈ 12వ అధ్యాయంలో ఉన్న 5 దేవుని యొక్క విధానాలు. అవి నేను కూడా కలిగి ఉండాలని కోరిక కలిగి ఉండు. ఈ చెప్పబోయే విషయాలు మొదట 1వ వచనం 2వ వచనం. ఈ 12వ అధ్యాయంలో మొదటి పేరాది ఆ మొదటి పేరాలో ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి మొదటి అనుభవాన్ని చూద్దాం. అది మనం కూడా కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. నేను భూలోకానికి నిన్ను పంపించాను, నేను ఎలా ఉండానో అలా ఉండటానికి ఇష్టపడ్డావు, నాకు సంతోషంగా ఉంది బిడ్డ, నువ్వు కూడా సంతోషంగా ఉండు అంటాడు దేవుడు. చూడండి ఆ మొదటి పేరాలో 1-2 వచనాల వరకు ఉన్న మొదటి పేరాలో దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క అనుభవం ఏంటో చూద్దాం. భక్తుడు అంటున్నాడు, యేసు ప్రభువారిని నింపుకొని యేసు ప్రభువారి తత్వంతో పౌలు అంటున్నాడు, సహోదరులారా అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నానన్నాడు. ఈ పౌలు భక్తుడు అంటాడు, అయ్యా అయ్యా, అంతే కదా బతిమలాటం అంటే ఏంటి? ఓయ్ ఓయ్ అదే బతిమలాటం అంటే కాదు. ఏంటి బ్రతిమలాటం అంటే? అయ్యా అయ్యా, బాబు కదా, అమ్మ అమ్మ అమ్మ, అయ్యా 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 అయ్యా, అంతేనా బ్రతిమలాటం అంటే? ఇట్లా బ్రతిమలాడుతున్నాడు. దేవుని తత్వం ఇలా ఉన్నది కనుక నువ్వు ఇలా బ్రతుకు అంటున్నాడు. అంటే నీ శరీరాన్ని దేవునికి అర్పించాలంటున్నాడు. ఎట్లా? సజీవ యాగముగా. అంటే దేవునికి మన శరీరాన్ని అర్పించాలంటే మన మనసు మారాలి. మన మనసు మారకపోతే మన నోటి నుంచి యేసు ప్రభు అనే పేరు రాదు. మన మనసు మారకపోతే బైబిల్ చదవాలి అనే ఆలోచన రాదు. మన మనసు మారకపోతే వాక్యం వినాలి అనే తలంపులు రావు. మన మనసు మారకపోతే చర్చికి వెళ్ళాలి అనే దాని కొరకు అడుగులు వేయలేం. మన మనసు మారకపోతే బైబిల్ పట్టుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. దానికోసం అన్నాడు. చూడండి 2వ వచనం, రోమా 12:2. మీరు మనసు మారడానికి మాట్లాడే మాట, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద అంటే ఈ యుగ, అంటే ఈ యుగం యొక్క మర్యాద, అంటే భూలోకంలో ఉన్నటువంటి దేవునికి వేరైనటువంటి మర్యాద,
లోక మర్యాద. దేవుని మర్యాద వేరు, లోక మర్యాద వేరు. దేవుని మర్యాద ఏంటి? నువ్వు మారు మనసు పొందు, నీ జీవితం మార్చుకో. ఇది అంటే మార్చుకోవాల్సి అంటే ఏంటి? ఏదో ఒకటి కాదు, కొన్ని కాదు, అనేకం నీ జీవితాన్ని పాడు చేసేవి, నీ శరీరాన్ని తాకినాయి, నీ హృదయంలో వసిస్తున్నాయి, నిన్ను శాంతిగా ఉండనివ్వకుండా లోపలున్నాయి. వీటిని ఏమంటారంటే పాప సంబంధాలు అంటారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే దేవునికి వేరైన మార్గాన్ని నువ్వు అవలంబించొద్దు. తర్వాత ఉత్తమమును అంటే మంచిది, అనుకూలమును నీకు కాదు, మనుషులకు కాదు, దేవుడికి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏం చేయాలి? మీరు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అది అంటే మనసు మార్చుకోవాల్సిన పరిస్థితి రావాలి. నీ మనసు వేరుగా ఉంది, నీ కోరికలు వేరుగా ఉన్నాయి, నీ హృదయాలోచనలు వేరుగా ఉన్నాయి, నీకు వేరైనటువంటి చండాలమైన తలంపులు వస్తున్నాయి. అలా ప్రభువుకు లేవు. దేవుడు ఆ ఒడ్డునుంటే మానవుడు ఈ ఒడ్డునున్నాడు. దేవుడు ఒడ్డే మానవుడు ఒడ్డై ఉండాలి. దేవుడు ఒక ప్రక్క, మానవుడు ఒక ప్రక్క ఉన్నాడు. కానీ దేవుడు ప్రక్కకు మానవుడు వస్తే ప్రశాంతత. ఆ మొదటి పేరాలో దేవుడు ఉద్దేశం ఏంటంటే నీవు మనసు మార్చుకోవాలి, నూతనంగా ఉండాలి, సజీవ యాగముగా ఉండాలి. సజీవం అంటే ఏంటి? చచ్చిపోవటం, బతకడమా? జీవం అంటే బ్రతికింది, సజీవం అంటే ఎప్పుడు బ్రతికేది. సజీవ యాగం ఏంటి మరి? యాగం అంటే ఏంటి చెప్పండి? యాగము అంటే ఏంటి? యాగం అంటే చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి యాగం అంటే? కొన్నేళ్ళు యాగం అంటే ఏంటి? కాల్చబడటం. చనిపోతూ 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 ఉంటాం. ఓ పక్క సజీవం ఏంటి? చచ్చిపోతూ చచ్చిపోతూ ఉండేదేంటి? ప్రతి మనిషి ఈ లోక పాపానికి, ఈ లోక మర్యాదకు, ఈ లోక ఆశలకు, ఈ లోక కోరికలకు చనిపోవాలి. అప్పుడు ఆ మనిషి దేవుని కొరకు వెలిగించబడి దేవునిలో సజీవంగా ఉంటాడు. చచ్చిపోవటం అంటే నువ్వు చచ్చిపోవడం, నేను చచ్చిపోవడం అని కాదు. మనలో ఉన్న పాపము చావాలి. పాపాన్ని ఎవరు చంపుతారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు చంపుతారు? దేవుని యొక్క బలియాగమే ప్రతి ఒక్కరి పాపాన్ని చంపగలదు. అంటే దేవుని యొక్క శిలువ కార్యమే ప్రతి ఒక్కరి పాపాన్ని చంపివేయగలదు. దేవుని యొక్క శిలువ యాగం తప్ప శిలువకు వేరుగా, యేసుప్రభు వారి యొక్క రక్తధారలకు వేరుగా ఎవరిలో పాపము ఏనాటికి చావదు, చచ్చిపోదు అంటారు కదా. చింత చచ్చినా పులుపు చావదు. అంటే మనిషి చచ్చినా పాపం వల్ల వచ్చే జీతము మరణం, రెండో మరణం, అది నరకాన్ని తీసుకెళ్ళిద్ది. అప్పుడు దాకా ఎక్కడుంది ఆ పాపం? బతికున్న మనిషిలో. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఆ పాపానికి వచ్చే జీతం, రెండో మరణం, ఎక్కడికి పోయిద్ది? ఈ ఆత్మను నరకం పాలు చేసిద్ది. ఎప్పుడు? ఎవరైతే శిలువ రక్తం దగ్గరికి రారో, యేసు కార్చిన రక్తం క్రిందకి రారో, శరణం శరణం దేవా నీ రక్తముతో నా హృదయం కడుగునాయనా అనరో, వారు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, డబ్బున్నా, ఉద్యోగాలున్నా, ఆస్తులున్నా, ఈ లోకంలో జ్ఞానం ఎంతున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, లోపల చావని పాపం ఉంది, చంపుకోలేని పాపం ఉంది. ఏ ఒక్కరు కూడా వారి వారి ఆయుధాలతో ఇంట్లో వాళ్ళ పాపాలు కానీ, ఒంట్లో పాపం కానీ చంపుకోలేరు, చంపలేరు. ఒక హృదయంలో ఉన్న పాపం చావాలంటే యేసు రక్తం ఒక్కటే శరణ్యం. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
విడిపిస్తుంది. అంటే పాపాన్ని ఏం చేస్తాడు? ఆయన మీద వేసుకుంటాడు. ఇక పాపానికి నీ మీద అధికారం ఉండదు. సాతాను యొక్క వలయంలో ఉన్నటువంటి ఆ జీవితం నుంచి విడిపించబడతావు. ఇక పాపము నిన్నేం చేయలేదు. ఇక నిన్ను ఆయన ఆవరిస్తాడు. కనుక మొట్టమొదటి విషయము, ప్రపంచమంతా అనగా లోకమంతా ప్రజలంతా సన్మార్గంలో వెళ్ళాలంటే పాపానికి చనిపోవాలి, దేవుని కొరకు జీవించాలి అనే కోరిక కలిగి ఉండాలి మొట్టమొదటి. ఇలా సజీవ యాగముగా ఉండాలి ప్రతి మానవుడు. సజీవ యాగం అంటే ప్రభువును కోరుకున్న తర్వాత, హృదయంలో చేర్చుకున్న తర్వాత పాపం తీసివేస్తాడు. పాపానికి ఇంకా ఊపిరుండదు, పాపానికి ఇక మాటలుండవు, పాపానికి ఇక కళ్ళార చేయడం ఉండదు, పాపానికి ఇక నోరు లేదు, పాపానికి ఇక జీవం లేదు. అణిగారిపోయిద్ది, చచ్చిపోయిద్ది దేవుని యొక్క రక్తదారుల క్రింద. ఇక నేను పాపం ఏలుబడి చేయదు. అప్పటి నుంచి నువ్వేం చేస్తావంటే, ఇక నుంచి లోపల దేవుడు ఉన్నాడు గనక, ఆయన రక్తంతో హృదయం శుద్ధైంది గనక, దాని కొరకు నీ మనసు మార్చుకొని నాకు ప్రభువు కావాలి, ఆయన రక్తదారులు కావాలి, నా హృదయం శుద్ధ అవ్వాలి, నా పాపం నాలో చావట్లేదు, నన్ను ఈడుపుచ్చుతున్నది, నాకు శాంతి లేదని, ప్రభువా నీ రక్తంతో నా హృదయం కడుగనే మాట మాత్రం కరెక్ట్గా మాట్లాడాలి, ఇష్టంగా మాట్లాడాలి, కోరిక కలిగి మాట్లాడాలి. లేకపోతే నీ పాపం నీలోనే ఉంటుంది. మానవుల పాపాలు మానవులు ఉంటాయి. దానివల్ల నష్టం నరకమని చెబుతున్నాను. కానీ మొట్టమొదటి విషయం, దేవుని కొరకు బ్రతకాలి అంటే పాపమునకు చావాలి. ఎట్లా? శరీర క్రియలు చంపబడాలి. మనం చేసినప్పుడు దాకున్నటువంటివి అవి కూడా వెడలిపోవాలి. ఆటిగా పర్యవసానం, ఆటికి శిక్షగా యేసువారు శిలువలో ప్రాణం పెట్టాడు. కానీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతారని ఇదే రోమాపత్రికలో పౌలు అన్నాడు. హృదయంలో విశ్వాసం రావాలి, మారు మనసు పొంది అప్పుడు నోటితో ఒప్పుకోవాలి, నేను పాపం చేశాను, నా బ్రతుకు మార్చు, నీ రక్తంతో నా హృదయం కడుగు అంటే చాలు. ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఆ వ్యక్తి మనసు మారిద్ది. దేవుడి యొక్క బలియాగం ద్వారానే మనం సజీవ యాగంగా బ్రతకగలుగుతాం. ఇక నిత్యం పాపానికి చచ్చిపోతుంటాం రోజు రోజు. ఇక లోపల పాపం ఉండదు. యేసు రక్తంతో కడగబడ్డాం కదా, వెలపటి పాపం మనం తాగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? దినదినం పాపానికి చచ్చిపోతూ దేవుళ్ళలో మనం జీవాన్ని పెంచుకుంటాం. రక్షణ పొందిన వారు, ప్రభు రక్తంతో కడగబడిన వారు ఎందుకు బయట పాపాన్ని జయించలేకపోతున్నారు? బయట నుంచి వచ్చే ఆ పాప విధానాలను తెలుసా? హృదయంలో ప్రభు ఉన్నాడు, ప్రభువు దగ్గర సాగిలు పడలేకపోతున్నారు, ప్రభుని అండ కోరుకోలేకపోతున్నారు. అందుకే ఏం చేస్తున్నారు? రక్షించబడి కూడా బయట నుంచి వచ్చే పాపాలు చేసేస్తున్నారు. కానీ రక్షణ పొందిన వారు, మనసు మార్చుకున్న వారు దినదినం ఏం చేసుకోవాలంటే, బయట నుంచి వచ్చే ఆ తాకిడిని చంపేసుకోవాలంటే ప్రభు నామస్మరణ ఉండాలి, ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కోరుకోవాలి. తప్పేం కాదు. మానవులం బలహీనం, అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా ఉండాలి. పౌలు అన్నాడనమాట, మాలో మరణము మీలో జీవము. ఒక మరణించిన మనిషి జీవాన్ని ఎలా ఇవ్వగలడు? అది కార్యసాధమగుచున్నది అంటాడు. ఏమవుతుంది? కార్యసాధకం. పౌలు దినదినం పాపానికి ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. దినదినం పాపాన్ని చచ్చిపోయాడంటే ఒకసారి పాపం పోయిందిగా, పోయింది. కానీ ఎక్కడున్నాడు పౌలు? పాపలోకంలో. మనం ఎక్కడున్నాం? పుణ్యలోకంలో లేవు. ఏ లోకం ఇది? పాపలోకమే. ఈ పాపలోకంలో ఉన్నాం గనక దినదినం మనసు మార్చుకున్న వారం, ప్రభుని చేర్చుకున్న వారం, ప్రభు యొక్క ఉనికిలో, ప్రభు యొక్క తాకిడిలో, ప్రభు యొక్క నడిపింపులో వెలపటున్న పాపానికి మనం ఏం చేయాలా? దాసులం కాకుండా ప్రభు నామస్మరణ లోపల ఎప్పుడు ఉండాలి మనకు. అలా పాపానికి ఏమవుతుంటాం? దినదినం చనిపోతూ ఉంటాం. దేవుళ్ళు ఏమవుతుంటాం? ఉన్న జీవం ఏమైద్ది? పెరిగిపోతూ ఉంటుంది. జీవం కాదు, సజీవం. పౌలు అన్నాడు, తనలో మరణం, నాలో మరణం, మీలో జీవం అన్నాడు. అంటే ఒక మనిషి చచ్చిపోతే ఎలా జీవాన్ని ఇవ్వగలడు? అంటే పాపక్రియలకు దూరమవుతూ వెళ్తుంటే ఆ దేవుడి ద్వారా వచ్చే సజీవ క్రియలు ఇతరులకు ఉపయోగపడతాయి.
కనుక ప్రతి మానవుడు లోకంలో ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి అనుభవం ఏంటంటే 2 వచనాల్లో ప్రతి మనిషి ఎట్లుండాలి? సజీవంగా ఉండాలి. తన ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు నరక మనిషి తప్పించుకుంటాడు. దీని కొరకు యేసుప్రభువు వారు ఈ లోకానికి నరుడుగా కన్య గర్భమును జన్మించి చనిపోయి మన కొరకు సమాధి చేయబడి తిరిగి ఆయన 3వ దినమున లేచాడు. చూశారు ఎక్కడ చనిపోయిన వాళ్ళు లేగవటం? చూసారా? విన్నారా? మనం ప్రభుని చూడకుండా నమ్మాం. వాస్తవం అది. సమాధి ఖాళీగా ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పటికీ చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? అంటే మరణాన్ని మీదేసుకొని మరణాన్ని బ్రింగివేసి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ సత్యదేవుడిని నమ్ముకుంటున్నారు. ఆయన కోసం వచ్చి ఆయన ఏదో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కొరకే ప్రగల్భాన్ని చూపించడానికి రాలాయన. మరణం లేనివాడు. ఒప్పుకున్న వారి యొక్క పాపాలు మీదేసుకోవడం వలన ఆయన సిలువలో ఆ పాపానికి వచ్చిన జీతము మరణము అనుభవించాడు మన కోసం. అందువల్ల చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. శుక్రవారం సిలువేస్తే శుక్ర, శని, ఆది 3వ రోజున ఏం చేశాడు? ఎవరు లేపకుండా ఆయన లేచాడు. అంటే బలవంతుడు, సజీవుడు. కనుక మొదటి భాగం ఏంటంటే దేవుడిలో ఉన్నటువంటి సజీవం మనలో ఉండాలని కోరిక. దేవుడికి ఉన్నది అది మనకు కూడా కలిగి ఉండాలి. నేను కూడా ఆ కోరిక మేరకే బ్రతుకుతున్నాను. ఆ కోరికే నాలో పెట్టాడు. కనుక ఈ ప్రపంచమంతా మంచి మార్గంలో వెళ్ళాలంటే నీవు నేను మనం సజీవంగా ఉండాలి అనే కోరిక కలిగి ఉండాలి. అది అంటే నా పాపం నా ప్రాణాత్మ దేహాలను ఇప్పటికే నాశనం చేసినాయి. కనుక నా పాపం తీసివేయి ప్రభువా, నీ రక్తంతో కడగనాలి. అంటే దీని అర్థమైంది, మనసు మారాలి. అది మొదట. అంటే బ్రతుకు మారాలి, జీవితం మారాలి. అది నువ్వు మార్చుకోలేవు, మనం మార్చుకోలేం. మన బ్రతుకు మార్చే, మన జీవితాన్ని మార్చే యేసు రక్తాన్ని మనము ఆశ్రయించాలి. ఇది మొదటి విషయం. 2 వచనాల్లో ఉంది. దేవుడు నూతన జీవాన్ని ఇస్తాడు. దేవుడిలో సజీవత్వం ఉన్నది. దేవుడు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. మనం ప్రభువుని నమ్మినప్పుడు సజీవ యాగంగా ముందుకెళ్తూ ఉంటాం. అది ప్రశాంతమైన జీవితం. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి, నేను కూడా సజీవంగా ఉండాలా, నా హృదయంలోకి రా అని మనసు మార్చుకుంటే చాలు. ఎంతో ప్రశాంతత. ఇది కులమని లేదు, ఇది మతమని లేదు. లేదు నేను మారను, నేను అట్లానే ఉంటాను, నా అలవాట్లు నాకుంటాయి, నా ఇష్టం నాది అంటే ఒకనాడు ప్రభువు లెక్క అడుగుతాడు. నీ ఇష్టం నీదా? కళ్ళు నువ్వు చేసుకున్నావా? కాళ్ళు నువ్వు చేసుకున్నావా? చేతులు నువ్వు చేసుకున్నావా? తల వెంట్రుకలు ఒక్క ఇంటిగా నువ్వు చేసుకున్నావా? ఏది నువ్వు చేసుకున్నావు? నాది నాది అన్నావు. నీ తల్లి చేసిందా? నీ తండ్రి చేశాడా? నేనే తల్లి గర్భంలో వేసా, తల దగ్గర నుంచి అరికాల వరకు భూమి మీద తీసుకొచ్చా, పోషించా, వస్త్రాలు ఇచ్చా, అన్నం ఇచ్చా, ఇల్లు ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, పనిచ్చాను, అన్నీ ఇచ్చా. నేను ఇచ్చినటువంటి అవయవాలతో, ఈ దేహంతో నువ్వు చేసిన పాపం. పద నరకానికంటే ఏం చేయాలి? ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా లేదా? మంద కాదు అది, ఇవ్వాలి, జాగ్రత్తగా ఇవ్వాలి. మళ్ళా ఎట్లా తెచ్చుకున్నాం అట్లా. మరి ఇది ప్రభు ఇచ్చినటువంటి ప్రాణాత్మ దేహాలు కదా, మళ్ళీ ఆయనకి అప్పచెప్పాలి దీన్ని, ఈ దేహాన్ని. అంటే దేహం ద్వారా చేసిన ప్రతి క్రియ లెక్కలోకి వచ్చింది. అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ. అందుకే భూమి మీద బతికే ప్రతి మానవుడు దేవుని యొక్క సన్మార్గంలో వెళ్ళాలంటే తప్పకుండా మారు మనసు పొందాలి. అంటే ప్రభువుని స్వీకరించాలి. ప్రభు ఎలా పవిత్రంగా ఉన్నాడో నీవు మనందరం కూడా ఎట్లా ఉండాలా? పవిత్రతను కోరుకునే మనసు రావాలి. ఇది మొదటి విషయం, మారు మనసు పొందాలి. రెండో చూడండి, రోమాపత్రిక. ఈ మంచి దేవుని యొక్క తత్వాలు క్రొత్త జీవితం ప్రభువుని తాకినప్పుడే, ప్రభు శుద్ధ జీవితం రక్తదారుల కిందకు వచ్చినప్పుడే. కనుక మొదట మారు మనసు పొందాలి. ఇక పాపానికి దూరం అయిపోతాడు. ఇక పాపం ఏడందు ప్రభు మీద పడి ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు. రెండోది, రోమాపత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే క్రిందకు ఎక్కడి వరకు అంటే 3వ వచనం దగ్గర నుంచి మనం
9వ వచనం వరకు, 3 నుంచి 9 వరకు. దీంట్లో ఏముంటుందంటే చూడండి, మీకు అవగాహన కావడానికి 4-5 వచనాలు చదవండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాము. ఇప్పుడు మనకు ఒక శరీరం ఉంది కదా, ఈ రెండో దాంట్లో మీకు అవగాహన అవటానికి ఈ 5 విషయాలు అంటున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో మొట్టమొదట మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే మనం మారాలి. యేసు రక్తంతో మన హృదయం కడుక్కోవాలి. అప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుడి కొరకు నిత్యం మనం లోక విషయాల కోసం దేవుడి కోసం ఉజ్జీవింపజేయబడతాం. మారు మనసు పొందాలి మొదట. రెండోది, మనకి శరీరం ఉంది. ఈ శరీరం ఒక్కటే కానీ ఈ శరీరంలో అవయవాలు ఎన్ని? అనేకమైన అవయవాలు. ఎన్ని అవయవాలు చెప్పు? అనేకమేనా? ఎన్ని చెప్పు? అనేకం అంటే చాలా ఉన్నాయి అవయవాలు, తల దగ్గర నుంచి అరికాల వరకు. ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఉంటుందా? ఈ అవయవానికి ఆ పని ఉంటుందా? చెప్పండి తెలిసిన వాళ్ళు. ఏ అవయవానికి అవయవానికి పని ఉంటుందా? లేకపోతే అవయవాలకు అన్నిటికీ ఒకటే పని ఉంటుందా? ఉంటుందా? ఏ అవయవానికి ఉండే పని ఆ అవయవానికి ఉంటుంది. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి అనుకో, చూస్తాయని కళ్ళు మాట్లాడతాయా? మరి మాట్లాడే పని దేనికి ఉంది? అవయవాలకు. నోటికి ఉంది. ఇప్పుడు నోరు ఉందనుకో, మాట్లాడిద్ది. నోరు వింటదా? ఆ టనంగా నోట్లో మాటలు పోతాయి. ఇనికి వచ్చింది, నోటికి ఏమన్నా రాదు. దోమలు పోతాయి, లోపల పురుగులు పోతాయి. వినటానికి మరి ఏంటి అవయవాలు? శరీరం ఒక్కటే, దీంట్లో అవయవాలు చూడండి. చెవు పని నోరు చేయదు, నోరు పని కళ్ళు చేయు, కళ్ళు పని నోరు చెవులు చేయు కదా. ఇప్పుడు చేతులు ఉన్నాయి, చేతుల పని కాళ్ళు చేస్తాయా? కాళ్ళ పని చేతులు చేస్తాయా? అంటే దేవుడికి అన్ని తెలుసు, ఏ అవయవానికి ఏ పని ఉందో ఆ పని చేయాలి. అందుకే కిందకి రండి, మీరు చూడండి 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. మనకు అనుగ్రహింపబడిన చదవండి. కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. తర్వాత పరిచర్య అయితే పరిచర్యలోను, ఇంకా బోధించువాడైతే బోధించుటలోను, ఇంకమ్మా హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇప్పుడు చెప్పండి, రెండో అనుభవం, దేవుని యొక్క రెండో గుణం, దేవుని యొక్క రెండో సుగుణం ఏంటి? రోమపత్రికలో ఉన్న 3వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు చెప్తారు. 9 కాదు, 8వ వచనం చెప్పండి. దీన్ని బట్టి ఏం కలిగి ఉండాలి మనం? ఒకటి, మారు మనసు కలిగి ఉండాలి. రోమపత్రిక 12లో 1 నుంచి 2. ఇప్పుడు 3 నుంచి 8 వరకు ఏం కలిగి ఉండాలి? అది వీళ్ళు బాగా చెప్పారు. మరి మిగతా వాళ్ళు మనసులో ఉందో చెప్పలేకపోతున్నారేమో. పని చేయాలి, అది అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆ వచనాలు చూడండి మీరు. పని 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 పని. ఇంట్లో పొద్దున్న లేచి నుంచి భార్య ఏమంటుంది భర్తను? పనికి వెళ్ళయ్యా, డబ్బులు వస్తాయి, పిల్లలు ఫీజు కట్టాలయ్యా, డోక్రాలు కట్టాలయ్యా. అర్థం? డోక్రాలనా? డొక్కలకు కూడా అంటే ఏంది? ఆహారం తినాలి కదా. అర్థమవుతుందా? కొంతమంది అంటారు రెక్కాడదే కానీ డొక్కాడదంటారు. రెక్కాడాల అంటే ఏంది? ఏం చేయాలా? మిరపకాయలు కోసి 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 పత్తి తీసి 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 ఏం చేయాలి? రెక్కలు ఆడితే డొక్క ఆడిద్ది. డొక్క ఆడటం అంటే ఏంటి? ఏంటి చెప్పు? పోతా ఉంటుంది, ఆడుతూ ఉంటుంది అన్నమాట. లేకపోతే అది తపన 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 అంటది పొట్ట. ఎంతమంది తపన పరులు ఉంటాం? అన్నం కొంచెం టైం అయితే ఏమవుతుంది? టైం తప్పితే ఆకలి 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 అంటాం. ఇంట్లో ఎంత ఉన్నా ఏమున్నా ఏది లేకపోయినా ఏదో ఒకటి తినేస్తారు. అప్పుడు నీళ్లు పోసుకొని సద్దన్నంలో నీరన్నంలో నీళ్ళ ద్వారా వచ్చినటువంటి పాసి తీసేసి పిండుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. బహుశా ఈ రోజుల్లో అంత కష్టాలు లేవు కావాలే, అందరూ స్పెషల్ తింటున్నారు. కానీ మనం అంటానికి లేదు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఏ ప్రాంతాలు? ఒరిస్సా తెలుసా? ఫుడ్కు కష్టం. ఎలాంటి వాళ్ళు అంటే డబ్బు కోసం ప్రాణాలు కూడా తీసేవాళ్ళు ఉన్నారు.
డబ్బు కోసం, అది కూడా లక్షల లక్షలు కాదు, 1000 రూపాయలకా, వేలకా, ప్రాణం ఖరీదా, మాకు తెలియదు ప్రాణం ఖరీదు, మాకు డబ్బులు కావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లేనోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మన ఏరియాలు, ఈ ఆంధ్ర తెలంగాణలకు వచ్చి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా, రాజస్థాన్ నుంచి వస్తుంటారు, కొన్ని ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఎంతమంది చూడు, ఇటోళ్ళు అటు బతకలేరు కానీ దబాయిస్తారు, వాళ్ళు ఇటు వచ్చి బతకగలరు. అరే అన్నా కానీ వాళ్ళు ఏమంటారు, తేజ సైలెంట్గా ఉంటారు. తెలుసా, వాళ్ళు తగ్గించుకుంటారు. అరే అంటే అన్నారులే, మా దగ్గర లాంటి ధనం నా దగ్గర తిండి లేదు అనుకుంటారు. అంతేనా? బహుశా చూడు ఎంతమంది వల్లాపల్లి సెంటర్లో ఎంత సంపాదన చూస్తే అక్కడ లేదు, వాళ్ళకి అంత ఇదిగా ఉండదు. దేనికోసం వచ్చారు? దీనికోసం ఏం చేయాలి? పని. దేవుడు ఒకటే చెప్తాడు, పని చెయ్యాలి అంటాడు. కొంతమంది అనుకుంటారు యేసుప్రభుని నమ్ముకుంటే వీళ్ళకి బైబిలే, ప్రార్థనలే, పని చేయరు, ఏం చేయరు, బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పని మాత్రం చేయరంటే అది దేవుని నామానికి అవమానం. పని చేయకూడదా? అమ్మగారు, చిన్నమ్మగారు చెప్పు, అవిలా పని చేయొచ్చో చేయకూడదా? ఇంట్లో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు పని చేస్తారు, తప్పకుండా చేస్తారు. చేయనప్పుడు, ఒకప్పుడు చేయని పనులు కూడా, అంటే మంచి పనులు, చెడ్డ పనులు కాదు, తప్పకుండా. ఈ రెండో భాగంలో ప్రభు అంటున్నాడు, పని చెయ్యి అంటున్నాడు. యేసుప్రభు గురించి ఉంది బైబిల్లో. ఆయన అన్నాడు, ఏమన్నాడు? మనిషి కుమారుడు అంటే ఆయన సంగతి ఆయన చెప్పుకుంటున్నాడు, నేను పని చేయటానికి వచ్చా కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు. అసలు యేసుప్రభు పని చేశాడు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మరియకు, ఆమె భర్త అయిన యోసేపుకు కుమారుడుగా ఉన్నాడు గనక ఆయన వాళ్ళకు విధేయత చూపించాడు. నీ కుమారుడో, నీ కూతురో, మీ ఇంట్లో మీ మనవరాలో, అమ్మమ్మ, అవ్వ, జేజీ, నానా, డాడీ, మమ్మీ ఇట్లా అన్నారు, విధేయత చూపిస్తున్నారు. వాళ్ళకు పని చెప్పావు. విధేయత అంటేనే పని చేస్తారా చేయరా? చేస్తావా? నిద్రలెగుతున్న కుటుంబ ప్రార్థనకి విధేయత చూపిస్తారు. పని చేయమని చెప్తే చేస్తారు. ఎందుకు? విధేయత అంటే అదే కదా. అమ్మ కొంచెం మాట్లాడమ్మా, ఈ చెవును పడతాను అమ్మాయి, కొంచెం మాట్లాడమ్మా, కూర్చోండి రమ్మ. విధేయత ఉంటే పని చేస్తారు. ఇప్పుడు యేసుప్రభు కూడా మానవుడిగా లోకానికి వచ్చినప్పుడు విధేయత చూపించాడు. దేవుడే, సృష్టికర్తే, మన హృదయాలు శుద్ధి చేయాలి, మనం పరలోకం చేరాలి, మనం మనశ్శాంతిగా ఉండాలని ప్రాణం త్యాగం చేసిన దేవుడే. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా బాలుడుగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలు అప్పటికి వాళ్ళకు లోబడి వెళ్ళిపోయాడంట. లోబట్టమంటే ఆయన ఏం చేస్తాడు? యేసేపు చెప్పండి, యేసేపు ఏం చేస్తాడు? యేసు ప్రభు తండ్రిగా పిలువబడ్డాడు భూలోకంలో, ఏం చేస్తాడు? లేగువయ్యా, నాయన వెనక కాళ్ళు రావు, నేను ఎందుకు లేవలేకపోతున్నావు? యేసేపు ఏం చేస్తాడు చెప్పండి? వడ్రంగి పని చేస్తాడు ఆయన. ఏంటి వడ్రంగి పని చేస్తుంటే సహకరించాడు యేసుప్రభు వారు. మీరు బైబిల్ చదవండి, అర్థమైంది. వడ్రంగి పని చేసింది ఎక్కడ ఉంది అనమాకండి, అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో పని చేస్తుంటే నీ పిల్లలు ఉపయోగపడుతున్నారంటే, నువ్వు ఉన్నావు ఇప్పుడు మిషన్ టైలర్వి, నీ పిల్లలను అందించమంటే అందిస్తారా? అందించరా? ఆ షర్ట్ ఇట్టి, ఆ బిట్టిటి, అత్తి, మెరిసమ్మా, ఇటుక ఇది చేయి, లేకపోతే అమ్మాయి ఇది తీసురా, అది తీసురా అంటే చేస్తారా చేయరా? అందిస్తుంటారు కదా. నీ పిల్లలే, మన పిల్లలే విధేయులైతే యేసుప్రభు వారు ఆ విధేయత ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్న, దేవుడి నుంచి వచ్చింది పనితనం. ప్రతి మానవుడి లోకంలో పని చేస్తున్నాడే, ఆ పని దేవుడు పెట్టాడు. ఒక వ్యవసాయం కానీ, ఒక కూలి పని కానీ, ఒక వ్యాపారం కానీ, పద్ధతితో కూడిన వ్యాపారాలు, ఒక ఉద్యోగ ధర్మం కానీ, ఈ లోకంలో చట్టాలు కానీ, ఇవన్నీ ఆయన ప్రభు చట్టమే, దేవుని చట్టాలే లోకంలో ఏలుబడి చేస్తున్నాయి. అంటే పని దేవుడి నుంచి చుట్టుపడింది. పని గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఒక మనిషి బతకడానికి ఎంతమంది పనివారిని పెట్టాడు అనుకుంటున్నాడు దేవుడు? మన కోసం కోటేశ్వరులు పెట్టాడు, వ్యాపారవేత్తలను పెట్టాడు. ఒక షర్టు చేయాలంటే ఎంతమంది కావాలి? షర్టుకి తాను తయారు చేస్తారు, టెక్స్టైల్స్ అంటారు, ఇంకోటి చేస్తారు.
ఆ తానులోంచే కదా ఒక బిట్టు తీసి మనం షర్టు. దానికోసం ఎంతమంది ఉన్నారు? అది ప్రభుత్వపరమైన మరి అది రికగ్నైజ్ అయినటువంటి కంపెనీలైనా కానీ ఏదైనా కానీ ఆ ప్రైవేట్ సంస్థలో మరి వాళ్ళ ఓనర్లు వాటికి ఓనర్లు కానీ వాళ్ళని మెయింటైన్ చేసేవాళ్ళు మరి ఇంకా ఆ చైర్మన్కి ఉన్నటువంటి ఎండీలకి ఉన్నటువంటి మరి ఇంజనీర్లు వాళ్ళకి సూపర్వైజర్లు కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడి కింద కూలీలు కానీ ఎంతోమంది ఉంటే మనకు ఒక షర్టు బట్టలు లేకపోతే ఒక బ్యాగు షూ అంటే చెప్పులంటే తయారవుతుందంటే ఏంటి? నీ వంటి మీద కొబ్బరి నూనె తల దగ్గర నుంచి అరికాలు చెప్పుల వరకు కూడా చేయటానికి ఎంతమంది ఉపయోగపడుతున్నారు? నాకైనా నీకైనా ఇవన్నీ దేవుడు పెట్టిన పనులు బైబిల్లో ఉన్నాయి. పనులు బట్టే వృత్తులు ఉన్నాయి. అక్కడ చాకలి అని ఉంది, అది కులం కాదు వృత్తి. మంగలి అని ఉంది, అది కులం కాదు వృత్తి. వడ్రంగి అది కులం కాదు వృత్తి. కంసాలి అది కులం కాదు వృత్తి. తెలుసా? ఈ వృత్తులు బైబిల్లో ఉన్నాయి. ఈ పనులన్నీ ఎవరు పెట్టారు? దేవుడు. కనుక రెండోది ఆయన కోరేది ప్రపంచమంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడు సన్మార్గంలో వెళ్తున్నాం అంటే మొదట మారు మనసు పొందాలి, ప్రభువుని నమ్ముకోవాలి, ప్రశాంతంగా ఉంటారు, హృదయం శుద్ధై. రెండోది ఎవరి పని వారు చెయ్యాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఈరోజు ప్రభువుకి వెలపటోళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవట్లా. ఏం చేస్తున్నారు? అలానే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఒకటి చెప్తే చేయరు. ఎందుకు? అది వాళ్ళ పని, అది తన పని, అది ఆవిడ పని. వాళ్ళు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? నేను వచ్చేయను, అది చేస్తా. అది నీ పని కాదు. జాన్ విక్టర్ గారు చెప్పాడు ఒకసారి చెబుతూ వినుకొండ మీటింగ్లకు వచ్చినప్పుడు. మేము ఇక్కడికి వచ్చిన బొల్లాపల్లి వచ్చిన కొత్తల్లో ఒక ఆయనకి ఏమొచ్చు? యమహా వచ్చు, ఒకళ్ళకేమొచ్చు? తబలా వచ్చు. యమహా వచ్చిన ఆయన నేను యమహా కొట్టను తబలా కొడతానన్నాడు. ఎట్ట కొడతాడంట? యమహా ఎట్ట కొడతారు? తేజ ఇట్లా కొడతారు. డోలక్ మీద ఇట్ట అంటున్నాడు. సౌండ్ వచ్చిద్దా? భలే చెప్పాడు ఆయన. డోలక్ కొట్టేవాళ్ళు. నేను డోలక్ కొట్టకుండా యమహా ఎట్ట కొడతాడు? ఇట్టా యమహా మీద కొట్టి పడేశాడు. ఇరిగిపోతాయి ఆయన్ని. అవునంతేనా? సంఘాలు ఎందుకు ఇరిగిపోతున్నారు? ఎందుకు పగిలిపోతున్నారు? ఎందుకు ఎడముఖం పెడముఖం ఉంటున్నారంటే ఎవరి పని వాళ్ళు చేయట్లేదు. కుటుంబాల్లో ఎవరి పని వాళ్ళు చేయట్లేదు. సహకారం వేరు, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఆడ మనిషి ఊరిని నేను చేస్తున్నా అంటే దేవుడు అంటాడు నీ భర్త నీ పిల్లలు చెయ్యి. సహకారం కోరుకోవడం తప్పు కాదు, కానీ నేను చేస్తున్నా అంటే భర్త ఏమంటాడు? ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా చేస్తుంది అంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? సహకారం కోరుకోవటం వేరు ఒకరికొకళ్ళు. ఒక ఆయన భార్య భర్త అన్నాడు నేనే తీసుకొస్తున్నా ఇంట్లోకి, నేనే ఇస్తున్నానని నేనే తీసుకొస్తున్నాను అన్నావు. వండి పెట్టేది ఎవరు మరి? ఇక ఆమెను బొమ్మంటావా? ఆమెకు బైక్ ఇచ్చి పంపించ. లేకపోతే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఆ బైక్ వీళ్ళు నడపలేరు, మీదేసుకుంటారు, కాళ్ళు ఇరుగుతాయి. వీళ్ళ ఇంట్లో గంటలు సట్లు ఆడించలేరు. ఎందుకు? సహకారం ఉంటే ఉండొచ్చు కానీ అంతవరకే, కానీ ఎవరి పని వాళ్ళకి ఇంట్లో ఎట్లా ఉంటుందో. రెండోది ప్రపంచంలో ప్రతి మనిషి కుటుంబాలే కాదు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ జీవితంతో సంఘంలో అంటే ప్రభు బిడ్డలున్న ఆ స్థలంలో మందిరంలో మరి ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు ఇందాక ఆయన డ్రైవరు ఆయన వచ్చిందాక వ్యాన్ కదల్లా, ఆయన పనే కాది అంటే ఒక పని సంగతి చెప్తున్నా. ఇంకా ఉంటాయి వేరు వరాలు ఉంటాయి, కృపావరం. నేను నవ్వుతాను, నన్ను నువ్వు బాని ఎక్కడదని నేను ఎడ బానిస్తాను అంటున్నాడు ఆయన. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఈయన పని ఈయనకు ఉంటుంది. బ్యూలా నీ పని ఏంది? నీ పని ఉంటుంది. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కొంతమంది పొండుబోతులు అంటారు. వాళ్ళని ఏమంటారు? పని వచ్చు, పని తెలుసు, పని చేతనవు, ఇంట్లో చేయరు. అత్తింట్లో చేస్తారా? బాగా పుట్టింట్లో చేస్తారా? ఎక్కడ చేస్తారు? పుట్టింటికి వెళ్ళి కొంతమంది ఏందమ్మా అక్కడ చేసి ఇక్కడ కూడా చేసి ఏందమ్మా మూలిగితే కుదరదు. ఎవరి పని వాళ్ళకే. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి భర్తల మీద యుద్ధాలు చేశారు, భార్యల మీద యుద్ధాలు చేశారు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, కాముగా ఉండండి అంతే. మళ్ళా అంటానికి లేదు. మన స్వరం వద్దు మనకి. ఎవరి స్వరం కావాలి? పెద్దగా చెప్పండి. ఎవరి స్వరం ఇష్టం? మనకు ఇష్టపడాలి.
మన స్వరం ఎందుకు మళ్ళా? దేవుని స్వరాన్ని కించపరిచినట్టు ఇది. మనం అనుభవం లేనప్పుడు మన స్వరాలు వస్తుంటాయి. అనుభవం ఉంటే దేవుని స్వరం మనం అనకూడదు అనిపించింది. మన పని మందే. నిజమేనంటారు కాదంటారు? మీ ఇళ్లలో ఉండయా? మన ఇళ్లలో అట్లా మన స్వరాలు కూడా. కనుక రోమాపత్రికలో ఉన్న 12వ అధ్యాయంలో 2వ భాగానికి వస్తే ఏం చేయాలి మనం? చెప్పరేంటి ఇప్పుడు దాకిని? ఏం వినపడతల్లా? మాకు చీకట్లో కూర్చున్నారు. అందరూ చెప్పండి, ఏం చేయాలమ్మా? ఏమో కొంతమంది చెబుతున్నారు. ఏం చేయాలి మనం? ఇంతమంది ఉంటే 2-3 స్వరాలను పడుతున్నాయి. మనం ఏం చేయాలి? మీరు చెప్పిందాక అడుగుతుంటాను. చెప్పండి, ఏం చేయాలి మనం? అది మంచిగా చెప్పారమ్మా. ఎక్కడెక్కడ చేయాలి? మందిరంలో, ఇంట్లో, మళ్ళీ వేరే వేరే పనులు, అవసరం లేని పనులు, నామర్థ పనులు, దేవుని నామానికి అవమానం కలిగే పనులు చేయకూడదు. మళ్ళా ఈ 2వ విషయం. 3వ విషయం చూద్దాం. ఇలా ఉంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళకు వచ్చిన కష్టం, బాధల్లో తృప్తిగా ఉంటారు. 3వ చూద్దాము. 3వ విషయము రోమపత్రిక ఇప్పుడు అదే 12వ అధ్యాయంలో. ఇప్పుడు వింటున్నారా? వినండి, మాట్లాడమాకండి. 9వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఇండుడి. తర్వాత కూడా సహోదర ప్రేమ విషయంలో ఒకనియొందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ 9-10 వచనాల్లో ఇంకో మాట ఉంది, చెప్తారా? ఏముంది? ఏం అడుగుతావు? చెప్పవా? ఏముంది? మళ్ళీ చెప్పాలి, వినపడలేదా? సంతోషం. సంతోషానికి మూలం ఒకటి ఉంది. అక్కడ ఏంటి? ఘనమా? ఈ ఘనానికి కూడా 2కి మూలం చెప్పండి. నా వెనక నుంచి విన్నారు కదా. ఏడన్నా నిద్రపోతున్నావు అంటారా? నేను మళ్ళా చదువుతా, గమనించండి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియొందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునండి. అది 10. 9లో మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. చెప్పండి. రక్షణ నేను అవిలా చెబుతుంది ఏంటి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉండాలి. ఉందా? సహోదర ప్రేమ ఉందా? సహోదరుల ప్రేమ ఉందా? నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు సహోదరులు, సహోదరులు, వారిని ప్రేమిస్తావా? ఇది కూడా దేవుని యొక్క అనుగుణ్యత. దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరు? ప్రేమ లేని వాడైతే ఆయనకు సంబంధించిన వాడు కాడు. గుర్తుపెట్టుకో. నేను దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను. 2వది, నేను పని చేస్తున్నా, దేవుని నమ్ముకున్నాక నేను సోమరిగా ఉంటల్లా, నా భార్య, భర్త, పిల్లలను పోషించుకుంటున్నాను, నా వంతులో నేను ఉపయోగపడుతున్నాను, సంఘంలో కూడా పనిచేస్తున్నాను. మంచిదే, ఈ 2 చేస్తున్నావు, కానీ ప్రేమ లేదు. ఏమి లేదు. అప్పుడు నువ్వు ఆ దేవునికి సంబంధించిన వాడు కాదు. నువ్వు దేవునికి సంబంధించిన దానివి కాదు అంటాడు దేవుడు. ఎందుకని? ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్న మనం ఒక్కొక్కసారి బలహీనతతో పోతున్నప్పుడు, ఒక్కొక్కసారి దేవుడు చెప్తున్నా అర్థం చేసుకున్నప్పుడు, ఒక్కొక్కసారి మనం మొండిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెడుతున్నాడా? చెప్పరేంటి? ఎందుకని? లైట్లు నాకే కనపడుతున్నాయి, మీకు కనపడట్లేదు. మీ ముఖాలకు ఒక లైట్ వేయండి అక్కడ, వాళ్ళని కూడా చూసి మాట్లాడతా. చెప్పట్లేదు కదా మీరు. ఎందుకని? మన పొరపాటులో, బలహీనతలో మనల్ని ఎందుకు వదిలిపెడతలే దేవుడు? చెప్పరేంటి? ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకే ఆయన మనం వదిలిపెడతల్లా. మన పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కసారి మన కోపం తెప్పిస్తారు, ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతారు, మానసికంగా దిగులు వచ్చింది. అయినా మన పిల్లల్ని ఏం చేస్తాం? మనం బాధపడుతూ కూడా వాళ్ళని ప్రేమిస్తాం. ఒక దెబ్బ కొట్టిన పిల్లల్ని మందలిచ్చిన ప్రేమ చొప్పునే.
పగ చొప్పున కాదు, పగుండి కాదు. కనుక మూడో విషయము, ఈ రోమపత్రికలో దేవుని యొక్క సుగుణం, దేవుని యొక్క తత్వం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నాయి, ఒకరికంటే ఒకరు ఏం చేసుకుంటారు, ఘనముగా ఎంచుకుంటారు. ఉన్నారు అట్లా బెరాకా నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, బోడిపాలెం తండా వాళ్ళు ఉన్నారా? నాకంటే నువ్వు ఎక్కువ అంటున్నామా? అన్నారా? ఏమంటాం? నువ్వేంటి ఎక్కువ నాకంటే, ఏం తక్కువ నేను అనుకుంటున్నారా? అసలు అననే అనొద్దు ఆ మాట. అయ్యా మాట్లాడు, మాకండి వెనకెవరు మాట్లాడుతున్నారు? ఇంతాక మీ కొరకు ఇక్కడ మీటింగ్ ప్రభు పెడితే మాట్లాడుకుంటే ఏమొచ్చింది చెప్పండి? దయచేసి దేవుని మాట నుండి మేలు పొందుతారు. కనుక అక్కడ ఒకరికంటే ఒకరిని ఎక్కువ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని చేస్తామా? చేస్తారా? అది ప్రేమగా తక్కువ చేయటం. ఇంకేంటి ప్రేమ యొక్క అనుభవం తెలుసా? అక్కడ చెడ్డదాన్ని ఏం చేయాలి? ఏందో మీరు గుసగుసలు ఆడుకుంటే అర్థమైద్దా? పెద్ద చెప్పండి అమ్మా, వాళ్ళు చెప్పండి. అమ్మలో బల్లాపల్లి అమ్మలు చెప్పండి అమ్మ, చెడ్డదాన్ని ఏం చేయాలి? మరి అంటే ఎట్ట మెరిసిమ్మా? ఆ మోష లేకపోయిన రోజు కూడా మనం ఏం చేయాలి? ఓపికగా మాట్లాడాలి. చెప్పండి, చెడ్డదాన్ని ఏం చేయాలి? చూసానక్క ఏం చేయాలండి చెప్పదు. చెడ్డదాన్ని ఏం చేయాలి? చీపో చెడిపోయిందానే అనాలి. ఎవరిని? మనుషులు కాదు. ఎవరిని? మనల్ని కొన్ని తాగుతున్నాయి చూడు చెడ్డవి, ఛీ ఛీ అనాలి. ఒక ఆయన బాప్టిజం తీసుకున్నాడు, రక్షణ అనుభవం లేదు, హృదయం మారలా. ఆయన దారిని పోతుంటే కనపడ్డాడు, తెలిసిన ఆయన. ఎటు చేతులు ఇట్ట అంటున్నాడు, కొత్తగా వస్తున్నాడు ఇప్పుడు మందిరానికి, ఇట్ట అంటున్నాడు. నేను చూసా, ఇట్ట పట్టుకున్నాడు. ఏందంటేను ఇట్టని ఇట్ట పెట్టుకునేది లోపల. ఏందది? కైనియా? ఇట్ట అన్నాడు. ఏందన్నాను? ఫలానా నేను అన్నాను. ఇట్ట అనుకున్నాడు, పెంట అనుకో అన్న. కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటావు కదా, పెంట 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 అని కొనుక్కో. పెంట పెంట అని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకొని జోలు పెట్టుకో. పెంట పెంట అని దాన్ని నలుపుకో. ఏది? కైనీని నలుపుతున్నాడు కదా, పెంట పెంట అని నోట్లో పెట్టుకో. నవిలినంతసే పెంట పెంట అనుకో, గుట్టకేసినా పెంట అనుకో. అట్లను అన్న. పెంట, అప్పుడే పెంట అంట మొదలు పెట్టాడు దాన్ని. మరి ఇప్పుడు మానాడులేదు తెలియదు కానీ, ఎందుకన్నా నా మాట? పెంట ఎవరైనా నోట్లో పెట్టుకుంటారా? పెంట ఎవరైనా డబ్బులు పెట్టుకుంటారా? పెంట ఎవరైనా జోలో పెట్టుకుంటారా? కొంచెం కొంచెం దీని లోపల పెట్టుకుంటారు పెంటను ఎవరన్నా? చూడు, చెడ్డదాన్ని ఏం చేయాలి మనము? గతంలో తాగావు, ఏం చేయాలా? ఆ కొట్టు ముందుకు పోతుంటే గుటకలేయకూడదు. మళ్ళా ఆళ్ళేదో గొంతులో పోసుకుని కూడా అనకూడదు. ఎవరో గతంలో 2 ఏళ్ల సంవత్సరం సిగరెట్ వీడియో పెట్టావు, ఎవరో కాలుస్తున్నారు, మళ్ళీ దాని జోలు పోకూడదు. మనసు పిచ్చి పిచ్చిగా ఉంది, అది తాగితే ఇంక పిచ్చి ఎక్కువైంది. ఇంకా మనసు పిచ్చి పిచ్చిగా ఉందా? జాగ్రత్త. చెడ్డదాన్ని ఏం చేసుకోవాలి? చీ చీ అనుకోవాలి. మనుషుల్ని చీ అనేవి లేనిపోయింది. మనంగానే యేసుప్రభు మనందరం చెడ్డోళ్ళమే. మన యేసే చీ అంటే వస్తాడు అసలు ఈ లోకానికి? మనుషుల్ని మనం అనకూడదు. మనల్ని బాధ పెట్టే, మనల్ని ఇబ్బంది పెట్టే ఎదుటి వాళ్ళలో ఉన్న కూడా మనం ఇబ్బంది పెడుతుంది. ఆ ఎదుటి వాళ్ళ దాంట్లో ఉన్న మనం ఏం చేసుకోవాలి? చీ అనాలి దాన్ని. మనిషిని చీ అని ఏనాడు మనం అనకూడదు. అంటే అంత ఒళ్ళు, అంత బాడీ, అంత ఆహారము, అంత మందులు, అంత ఆరోగ్యం, అంత కుటుంబం, అలాంటి మనిషి దేవుడిస్తే ఉన్నాడు. ఆ మనిషిని మనం చీ అంటే చీ అంటానికి లేదు. ఆ మనిషి చేసే తత్వమే మనకు చీ. మనం తాకే చెడ్డ తత్వమే చీ అంటే అసహించుకోవాలి. మంచిదాన్ని ఏం చేయాలంట? ఏంటి మంచిది? ప్రార్థన. అర్థమవుతుందా? దేవుని ఆరాధించటం, బైబిల్ చదువుకోవటం, ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయటం, అలాంటిది మనం స్వీకరించాలి. వాళ్ళతో కలిసి తిరగాలి, వాళ్ళతో గడపాలి. ఇది కాకుండా మళ్ళా ప్రభు నమ్మి కూడా నేను తాగను కానీ తాగే వాళ్ళతో తిరుగుతా, నేను తిట్టను కానీ తిట్టే వాళ్ళతో తిరుగుతా, నేను కొట్టను కానీ బాగా కొడతారు కర్ర తీసుకొని వాళ్ళ అమ్మడి తిరుగుతా. చెడ్డదాన్ని అసహించుకోనట్టు అది చేయకూడదు. అసహించుకోవాలి చెడ్డదాన్ని.
ప్రేమ ఉద్దేశాలు అక్కడ కనపడుతున్నాయి. కనుక ఆ 9, 8 తర్వాత 9, 10 వచనాల్లో మూడో విషయం ఏంటంటే, రోమపత్రిక 12లో మనందరికీ మంచి విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇదే ప్రేమతో మాట గట్టిగా చెప్పు. ప్రేమ లేకుండా మాట్లాడకూడదు. మళ్ళా ప్రేమ లేకుండా మాట్లాడుతూ వస్తే అది కోపం అయింది, అది స్వార్థమైద్ది, అది కపటమైద్ది, అది ఈర్ష్య అయింది, అది పక్షపాతమైద్ది. ప్రేమ లేకుండా మాట్లాడతావా? ప్రేమ లేకుండా గద్దిస్తావా? ఇందాక ఒక ఆయన అన్నమాట, ఓ భలే ఉందిలే పెళ్ళైన మైండ్ పోయింది అన్నాను. మైండ్ వామో అంటే కుదరదు. వాళ్ళు పెళ్ళాక మైండ్ పోవటం అంటే ఏంది? పని ఉన్న పని ఏం చేయట్లా, మందిరం పని చేయట్లా. అది ఎందుకన్నాడా అని ఆలోచించుకుంటే, అది ఎవరి కోసం అన్నాడు ఆలోచించుకుంటే, ఓహో నేను చెయ్యాలా అన్నొక రోషానికి రావాలి. అంతేగాని నీకు మైండ్ పోయిద్ది లాగు, నీకు మైండ్ పోయిద్ది లాగు. ఎందుకు? ఏం చేయలే నాకు గిఫ్ట్ ఇవ్వాల నువ్వు. అది ప్రేమ? అది కాదు. నా పార్టీకి రాలా నువ్వు? అది ప్రేమ కాదు, స్వార్థం, అది కపటం. అట్లా చెప్పకూడదు, అట్లా మాట్లాడకూడదు. ప్రేమతో మనం గద్దించాలి, ప్రేమతో మాట్లాడాలి. బుద్ధి కలుగుటకు, సిగ్గు కలుగుటకు పౌలు మాట్లాడుతూ వచ్చాడు కొరింథీ పత్రికలో. తెలుసా? మీకు బుద్ధి కలగాలని అంటాడు, సిగ్గు కలగాలని అంటాడు అన్నమాట. అట్లా ప్రేమించాలి. ఒక మాట వచ్చినా కానీ, ఒక బాధ వచ్చినా కానీ. ప్రేమ లేకుండా మనం మాట్లాడితే ఉపయోగం లేదు. మనం మాట్లాడే మాటలో వాళ్ళకి ఉపయోగం కలగాలి. యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ఆ వ్యక్తి పనిచేశాడు. అవును కదా, నేను పని చేయాలన్నాడు, పని చేశాడు. ఇందాకేం చెప్పుకున్నాం? 5 విషయాల్లో దేవుని పనితో ఉండాలనుకున్నాం. అంటే దేవుని పనితో ఉంటే ఏమైంది అనుకున్నాం? దేవుని పని చేస్తే సమూయేలు బాగా దీవించబడ్డాడు, యెహోషువ దీవించబడ్డాడు. అట్లా ఆ రోషంగా చెప్పడం వల్ల, రోషంగా విని ఆ బిడ్డ పనిచేశాడు. ఏమవుతాడు? దీవించబడతాడా లేదా? మరి దీవెన కొరకు మనం గద్దించి మాట్లాడాలి. కొంతమందికి అర్థం కాక, ఎందుకంటే నిద్రపోయి లేచి అప్పుడప్పుడు ఊగి ఏం చేస్తారు, ఒక్కసారి లేచి ఆహాహా నవ్వుతారు. ఎందుకు నిద్ర అర్థం కాదు వాళ్ళు. ఒక్కోసారి అంటారు. ఎందుకంటారు? నిద్రపోయి లేచినాడు పరిస్థితి అట్టుండదు. పిల్లల్ని చూడండి, నిద్రలోనే వాళ్ళు ఏదేదో మెలకలు తిరుగుతుంటారు, మాటలు కూడా చేతులు కూడా. మెలుకుంటే ఏదేదో అంటుంటారు. అట్లా గ్రహింపు లేని వాళ్ళు మనం ఏం చేయలేం. కనుక ఒకటి, మనం మాత్రం ఏం చేయాలి? మూడోది, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళని మనం సహోదరులను ఏం చేయాలా? ప్రేమించాలి. వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాకపోతే నువ్వు అర్థం చేస్తాను, నేను అర్థం చేస్తాను. ఎవరు అర్థం చేస్తాడు? ఎంతమంది బాధగా ముఖం పక్కకు పెట్టుకున్న సేవకులంటే, ఒక మాట చెప్తుంటే కష్టంగా ఉండి విన్నోళ్ళ దగ్గర కూడా వెళ్తాం, విన్నోళ్ళతో కూడా సడన్గా చక్కగా ప్రేమతో ఒక మాట మాట్లాడతాం. వాళ్ళు చాలా పులకింతగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి అర్థం కాదు, మనమేం చేయలేం. వాళ్ళ క్షేమం కోరి తెలుసా? కనుక ప్రేమ ఉండాలి. అది దేవుడి యొక్క సుగుణం. మూడో విషయం. 4వ, 5వ 2 చూసి మనం ముగిద్దాం. ఇక చూడండి, తర్వాత 12వ అధ్యాయంలో మనుషులంతా ఇలా ఉంటే చక్కని మార్గం వెళ్ళిపోతారు. ఈ మారు మనసు పొంది మనసు మార్చుకొని ప్రభువుని నమ్ముకొని. రెండోది, ప్రతి మనిషి దేవుని పని, ఇంటి పని చేసుకుంటూ. మూడోది, ప్రేమిస్తా ఉంటే మంచిది. తర్వాత 11వ వచనం దగ్గర నుంచి చూడండి, రోమ 12:11 నుంచి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. తర్వాత పరిశుద్ధుల అవసరములలో అన్ని గమనించండి. మీరు మళ్ళీ అడుగుతా, ఇప్పుడు నిద్రపోయే దానిలో పోతున్నా లేదా? క్షమించండి. చూడు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చూసారా? తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వస్తే, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. తర్వాత సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడువుడి, ఒకరితో నొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసు ఉంచక, ఇసాకు తగ్గువాటి యందు మనసు కూడా ఆసక్తిలో ఉండాలి మనసు. తర్వాత మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని చదివాం కదా. దీంట్లో దేవుని యొక్క సుగుణం ఏం కనపడుతుంది? ఇలా చెయ్యాలి. హింసించే వారిని ఏం చేయాలి?
దీవించాలి. హింసించేవారిని హింసించకూడదు, కానీ దీవించాలి. ఆ బాధ పెట్టేవారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ వ్యక్తి బాధ పెట్టాడు, వీడి చేతులు ఎరగది అని అని ప్రార్థన అట చేయకూడదు. ప్రభువా కాపాడయ్యా, మనసు మార్చయ్యా. హింస పెడుతున్నాడయ్యా, మనసు మార్చయ్యా. సౌలు హింస పెడుతుంటే దేవుడేమన్నాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అన్నాడు, కానీ సౌలా చస్తావురా అన్నాడా? అనలేదు. మార్చాడు దేవుడు మంచి మాటలతోటి. చక్కని పదం, ఒక్కసారిగా ప్రభువా అనేసాడు అన్నమాట. అంటే మనం చెప్పేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుకైనా మనిషితో మాట్లాడినా మనలో ఉన్నటువంటి ఈ ఈ ఇప్పుడు చెప్పేది ఉంటే తప్పకుండా వాళ్ళకి క్షేమం కలిగిద్ది, మారుతారు కూడా. అంటే ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలంటే ప్రార్థనలో. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓర్చుకొని ఉండాలా? మీదకు దూకాలా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు? ఊరికి పొంగుతుండాలా? దానియేలు చెప్పు. ఇస్సాకు చెప్తాడా అసలు నాకు ఇది జరిగిదంటావు పొంగటం? చెప్పు. ఏం చేయాలి? ఎందుకు అలా ఉండగలుగుతారు అట్లా వాళ్ళు? ఎందుకు ఆ మంచి మంచి అనుభవంలో ప్రార్థన చేస్తా, ఓర్చుకుంటా, దీవిస్తా, దేవుడిని దీవిస్తాడంట. ఏదో పగతో కాదు, మంచిగా నాలి. ఎందుకుంటారమ్మా? ఎందుకు? దీన్ని ఏమంటారంటే, శిలువలో ప్రాణం పెట్టాడే సమర్పణ అంటారు దీన్ని. డబ్బులు ఇస్తేనే సమర్పణ కాదు, అందరు పొగిడితేనే సమర్పణ కాదు, నీ వంతులో నిలబడి నువ్వు అంటే సమర్పణ కాదు. ఇది ఇస్తే ఇచ్చావు దేవుని కొరకు, దేవుని పనుల కొరకు కాదంటలా. కానీ సమర్పణ అంటే తన శరీర సంబంధమైనటువంటి బాధలు ఎన్నున్నా కానీ ఏం చేయాలి? మనం అక్కడ సమర్పణ కలిగి ఉండాలి. మనం మన దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మని అక్కడ ఏం చేసుకోవాలంటే మనం సమర్పించుకోవడం అంటే ఏంటంటే అప్పగించుకోవడం దేవునికి, దాన్ని అంటారు. అప్పగించుకోవాలి. మనం అప్పగించుకోకుండా మనకు మనమే అధికారులంగా ఆ మాటకు, ఆ పనికి ఎదురనేసేసామనుకో, ఆ వ్యక్తులు మారరు మనల్ని బట్టి. ఓ భలేవాడే, నేనేదో అన్నాననుకో, ఇల్లేంది ప్రార్థన వాళ్ళు కూడా తిరిగి బూతులు అన్నారేంది, నేనేదో శాపనార్థాలు పెట్టాను అనుకో, వీళ్ళు కూడా ఏంది అను చస్తావంటే మీ ఇంట్లో ఇద్దరు చస్తారన్నావు అన్నమాట. అనొచ్చా? ఇదేందంట అనొచ్చు అసలు? అట్లా సైలెంట్గా ఉంటమే. ప్రభు ఆ వ్యక్తిని మార్చయ్యా, హృదయం శుద్ధి చేయను, ఆయన క్షమించయ్యా అనాలా లేదా? మాటకు 2 మాటలు 3 మాటలు అంటే అసలేంటది? జాగ్రత్త. మన దేహముతో అంటే చూడండి, యేసు వారు ఏం చేశారంటే ఆయన బాధ పెట్టేటప్పుడు పేతురు అంటాడు, పేతురు పత్రికలు ఏమో తెలుసా? ఆయన బాధ పెట్టేటప్పుడు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేశాడు? యేసు వారు అప్పగించుకున్నాడు. తెలుసా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడు? తను తాను మనం అప్పగించుకుంటున్నాం. అట్లా సమర్పణ ఉందా? అట్లా ఉందా? అప్పచెప్తున్నామా? లేదు. తేలాల్సిందే, రావాల్సిందే, అడగాల్సిందే, కడగాల్సిందే అంటున్నావా? అనొచ్చు అట్లా? క్రైస్తవులు అనొచ్చు అసలు? ఈ 3 అనుభవాలంటే ఉండి పెట్టుకొని 4వది అన్నావు. ఇక ఏం ప్రేమ, ఏం మారు మనసు పొందటం, ఏం పని నీ పని అంటారు. మనం సమర్పణ ద్వారా ప్రభువును మనం చూపించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. ఒక పెట్టేది దాన ధర్మాలు చేసేదే కాదు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండాలి. అవసరమైన మాట చెప్పాలి. మనం మాట్లాడుతుంటే వాళ్ళకు ఉపయోగకరంగా మాట్లాడాలి. అలా భక్తులు చాలామంది ఉన్నారు. మనం అట్లుంటున్నామా? ఉంటున్నామా? తగువులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీదకు వస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటున్నాం అట్లా? నీకేం తీసిపోతా నేను, నీకంటే ఎక్కువ బైబిల్ పక్కన పెడితే చాలా ఎక్కువ పని చేస్తాయి. ఇది పాడు పనులా, బూతులా? చేయకూడదు అట్లా. మన దేహాన్ని సమర్పించుకోవాలి. అట్లా మౌనం ఉండాలి. కనుక 4వది క్రైమ్తో కూడినటువంటి సమర్పణ మన దగ్గర ఉండాలి. 4వ విషయం. ఇక తర్వాత చూస్తే 5వ విషయం, ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో 5వ విషయం చివర ఎక్కడి నుంచి మనం చదవాల్సింది? 17 నుంచి 21 వరకు చదవండి. చివరిది, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా చదవండి, మీకు మీరే పగ తీర్చుకొనక
దేవుని ఉగ్రతకు చోటీయుడి. బాగా నిదానంగా అర్థమయ్యేటట్టు చదువుకోండి. ఈ 5వ విషయం దీంట్లో ఒకటి ఉంది. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. 5వది చివరిది, 5వ భాగం. దేవుని సుగుణం అక్కడ కనపడుతుంది. ఏంటి? ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు అన్నాడు. కీడుతో కీడును జయించొద్దు, మేలుతోటి కీడుని ఏం చేయాలి? జయించాలి. పగవాడున్నాడు, ఆకలేసింది, అన్నం పెట్టమన్నాడు. ఇప్పుడు మోసేస్తున్నాడు, పగవాళ్ళంగా దేవుని బిడ్డలు తన స్నేహితులు అన్నం పెడతానని అన్నాడు. మోజెస్ ఇంటికి ఎవరన్నా తనంటే కష్టంగా ఉన్నవాడు వచ్చాడు, కష్టంగా ఉన్నవాళ్ళు వచ్చారు. ఏం చేయాలి మోజెస్? ఎవరికి? తన క్షేమం తలవు పైన ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? దప్పికన్నారు. మన ఇంటికి వచ్చారు, మనల్ని తిట్టేవాళ్ళు. ఏం చేయాలి? అన్నం పెట్టవా? ఏం చేయాలి? తేజ, దాహం కూడా దప్పికంటే ఇవ్వాలి. చూడండి, ఈ విషయాలు చదువుతూ ఉంటుంటే అంటే ఎలాంటి సుగుణము దేవుళ్ళు అంటే ఇది క్షమాగుణం అంటారు దీన్ని. ఏంటి? క్షమించాలి మనం. దేవుడు మనందరినీ క్షమిస్తేనే మన పాపాలు ఆయన మీద పడ్డాయి. ఎంతకు తెలుసా మీకు? ఆయన క్షమించకపోతే నువ్వు కిందపడి దొర్లాడినా, ఆకాశానికి ఎగిరి కిందపడి ఏడిచినా, అర్థమవుతుందా? నెత్తురంతా పోయేటట్టు రాయి తీసుకుని కొట్టినా, క్షమించు ప్రభు కొట్టుకున్నా, క్షమాగుణం లేకపోతే మనకు పరలోకం ఉండదు. అంటే మనం పాపాలు ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, హృదయం ప్రభువుకి అర్పించుకుంటున్నాం అంటే ఆయనకి ఏముంది? ఆయనకు క్షమించే మనసు ఉంది. యేసుప్రభు వారికి మనం క్షమించే మనసు మనకు లేకపోతే ఆయన లాంటి వాళ్ళం కాదు మనం అప్పుడిక. తెలిసి అర్థమవుతుందా? సైతానుడు ఏం చేస్తాడు? నిప్పుర్ర వల్ల ఎగిరి పడుతుంటాయి మన మీద. చూడు, అట్లా మనకి క్షణంగా తాగుతుంటాడు. చూడవు చూపు, మాట్లాడవు మాట, చూడు ఆలోచించు అంటాడు. మనం ఏం చేయాలా? కొంచెం ఆలోచించి నిదానించి ఆగి ఏం చేయాలా? చూసింది జరిగింది వాస్తవం పొరపాటే, కానీ నేను అప్పుడేం చేయాలి? చూస్తా ఊరుకొని క్షమించే మనసు ప్రభువుకున్నది, అది నేను కలిగి ఉండాలి అనేది ఉంటే మాత్రం ప్రపంచంలో తగువులు అవుతాయా కొన్నేళ్ళు? అసలు సంఘాల్లో తగువులు వస్తాయా? క్షమించే మనసు ఉంటే వస్తాయా? అవుతాయా? అసలు జనమంతా ఇట్లా ఈ చక్కని సన్మార్గంలో క్షమించే మార్గం పెట్టుకొని పోతుంటే ఒక్కళ్ళను కొట్టుకుంటారా? ఇద్దరన్నా కొట్టుకుంటారా? 2 కుటుంబాలు తగువులు ఆడుకుంటాయా? పోలీస్ స్టేషన్కి వెళ్తాయా? కోర్టులకు ఎక్కుతారా? ఇళ్ళకి నోటీసులు వస్తాయా? రావు. ఎందుకు? క్షమించే మనసు ఉంది. క్షమించే మనసు ఉండాలి, క్షమాగుణం ఉండాలి. సాధ్యమైతే ఏముంది అక్కడ? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు దేవుడిచ్చిన సామర్థ్యం అంతా ఏం చేయాలి? అక్కడ ఉపయోగించి ఎట్లుండాలి మనం? సమాధానము. ఎవరితోటి? సమస్త మనుషులతో సమాధానం. అందరూ అంత సామాన్యం కాదు సమాధానంగా ఉండమంటే. ఎవరికైతే ఇలా క్షమించే మనసు ఉంటుందో వాళ్ళే సమాధానం ఉంటారు, కానీ అందరూ సమాధానంగా ఉండరు. మళ్ళీ చెప్తున్నా, అందరితో సమాధానంగా ఉండరు. ఎప్పుడు? క్షమించే మనసు లేనప్పుడు.